హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి సీజీఎల్ 2024 ఫైనల్ ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఆ ఫైనల్ ఆన్సర్ కీ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకు ఈ విధంగా అంటే ఈ సీజీఎల్ 2024 ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇంత ఎక్కువ వెళ్ళిన దానికి మనకేంటంటే ఒక రీజన్ అనేది దొరికింది. ఆల్రెడీ మనం ఏదైతే గెస్ చేసామో ఎస్ఎస్సి ఏం చేస్తుంది, ఆన్సర్స్ అనేవి చేంజ్ చేసి ఉంటుందని చెప్పేసి మనం గెస్ చేసాం. అదేవిధంగా ఇక్కడ ఏం చేసిందంటే ఎస్ఎస్సి ఆన్సర్స్ని చేంజ్ చేయలేదు, చాలా తెలివిగా వాటికన్నిటికీ బోనస్ మార్క్స్ అనేవి ఇచ్చేసింది. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఆన్సర్స్ అనేవి చేంజ్ చేస్తే ఇబ్బంది కానీ అందరికీ బోనస్ మార్క్స్ ఇస్తే ఏమి ఇబ్బంది? ఎస్, ఇక్కడ బోనస్ మార్క్స్ ఇచ్చినా కూడా ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. సో బేసికల్ మన సీజీఎల్ 2024లో కనుక చూస్తే అప్రాక్సిమేట్లీ 20 క్వశ్చన్స్ అనేవి మనకేంటంటే ఇలా డిస్క్రిపెన్సీ ఉండి ఓకేనా, ఒక 19 క్వశ్చన్స్కి ఏం చేయడం జరిగింది, అందరికీ ఫ్రీ మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 1 or 2 క్వశ్చన్స్ అనేవి వీటి యొక్క ఆన్సర్ కీ అనేది చేంజ్ చేయడం జరిగింది. సో ఆ 20 క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సీజీఎల్ 2024 ఎగ్జామినేషన్ అనేది 18th and 20th జరిగింది. 18th and 20th జరిగింది. సో 18thలో కనుక మనం చూస్తే మనకు 9 క్వశ్చన్స్, 9 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 130 క్వశ్చన్స్, 130 క్వశ్చన్లలో 130 క్వశ్చన్స్లో 9 క్వశ్చన్స్ మనకు బోనస్గా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఏదైనా ఒక జాబ్ అనేది మీకు కావాలి అంటే మీరు మినిమం ఒక్క క్వశ్చన్ కనుక మీరు అనుకొని ఉంటారు, అయ్యో ఈసారి నేనేంటంటే ఎగ్జామినేషన్లో ఒక్క క్వశ్చన్ అనేది కరెక్ట్గా చేస్తుంటే నాకు జాబ్ వచ్చేసేది అని చెప్పేసి ఎన్నోసార్లు అనుకుని ఉంటారు ఎవరైతే ప్రీవియస్గా సీజీఎల్ ఎగ్జామినేషన్ అనేది రాసి ఉంటారో. కానీ ఎప్పుడైతే ఈ 9 క్వశ్చన్స్ అనేవి బోనస్ మార్క్స్ వచ్చాయో, ఈ 9 క్వశ్చన్స్ అనేవి చిన్న నెంబర్ కాదు కదా. సో ఇప్పుడు చూడండి, 1 or 2 క్వశ్చన్స్ నో ప్రాబ్లం. సో 1 or 2 క్వశ్చన్స్ అనేవి ఎక్కడైనా మిస్టేక్ కనుక జరిగితే అది నో ప్రాబ్లం. కానీ 9 క్వశ్చన్స్, అదేవిధంగా 20thలో వచ్చేసరికి 10 క్వశ్చన్స్, 10 క్వశ్చన్లు ఏంటి 10 క్వశ్చన్స్ అనేవి మనకు బోనస్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక చిన్న మిస్టేక్ కాదు, ఇది చాలా చాలా పెద్ద మిస్టేక్. ఇలా ఎస్ఎస్సి ఎందుకు చేసింది ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. సో క్వశ్చన్స్ అనేవి ఏవేవి బోనస్ అనేవి ఇవ్వడం జరిగిందో చూస్తే, ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి 18th షిఫ్ట్లో మనకు బోనస్ ఇచ్చిన క్వశ్చన్స్. ఇక్కడ చూడండి, ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 ఈవెన్ నెంబర్స్ అంట. అంటే ఈ క్వశ్చన్ అనేది బేసికలీ మనం చూస్తే ఇందులో ఎటువంటి ఎర్రర్ లేదని చెప్పేసి నార్మల్గా దీని ఆన్సర్ వచ్చేసరికి 92 అని చెప్పేసి మార్క్ చేస్తాం. కానీ ఇక్కడ వచ్చేసరికి ఒక చిన్న వర్డ్ అనేది మిస్ అయింది. ఏంటది? యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 91 న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ లేదా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అలా కనుక ఇచ్చుంటే ఇంకా బాగుంటుంది. ఈవెన్ దో ఆ వర్డ్ అనేది ఇవ్వలేదు, అయినా కూడా మనం అర్థం చేసుకోలేమా? మనం అంతా వేస్ట్ ఫెలోసా? మనకి అంత కామన్ సెన్స్, ఆ బేసిక్ కామన్ సెన్స్ అనేది కూడా లేదా మనకు, ఓకేనా? సో ఇలా ఈ క్వశ్చన్స్ పైన రిప్రజెంటేషన్ అనేది ఎవరు వేస్తారండి? బేసికలీ ఈ క్వశ్చన్ అనేది నార్మల్గా మీరు కానివ్వండి, నేను కానివ్వండి, ఏం చేస్తాం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది కరెక్ట్గా మార్క్ చేసి వస్తాం. కానీ కొంతమంది ఏంటంటే అతి తెలివి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే తొందరలో ఈ 91 ఈవెన్ నెంబర్స్ కదా, సో 91కి 91 ఉంటుందని చెప్పేసి 91 మార్క్ చేసి ఇంటికి వచ్చి ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు చెక్ చేసుకొని ఉంటారు, అరే ఇక్కడ ఏంటిది, మనం ఏంటంటే ఆన్సర్ అనేది తప్పుగా రాసామే, ఏం చేయాలి దీన్ని, ఇప్పుడు నాకేంటంటే -1 మార్క్ అనేది వస్తుంది, దీన్ని నేను ఏదో విధంగా సరి చేయాలని చెప్పేసి ఏం చేస్తాడు, ఈ క్వశ్చన్కి రిప్రజెంటేషన్ అనేది వేస్తాడు. అవునా కాదా? ఎవరైతే రాంగ్ అయిందో వాడు ఏం చేస్తాడు, రిప్రజెంటేషన్ అనేది వేస్తాడు. సో రిప్రజెంటేషన్ అనేది వేసిన వెంటనే ఎస్ఎస్సి దాన్ని కన్సిడర్ చేయాలా? దాన్ని కొంచెం ఆలోచించాలి. దానికంటే కొంచెం ఆలోచించాలి. ఇక్కడ ఆ వర్డ్ లేదు, అర్థం చేసుకుంటారని చెప్పేసి కొంచెం కానీ ఇక్కడ ఎస్ఎస్సి ఏంటంటే చాలా తెలివిగా, ఏం చేసిందంటే చాలా తెలివిగా ఎట్టయినా సావనివ్వండి నాకెందుకు, ఏదైనా ఒక క్వశ్చన్కి రిప్రజెంటేషన్ వచ్చిందా బోనస్, అందరికీ బోనస్. ఇప్పుడు ఏం జరిగింది, వాడు ఎవడైతే రిప్రజెంటేషన్ వేశాడో వాడికి -1 ఉండాల్సిన చోట ఇప్పుడు ఏమైపోయింది, +3 మార్క్స్, 3 మార్క్స్ పెరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ వాడికి 4 మార్కులు ఇంక్రీజ్ అయ్యాయి. మీరు కష్టపడి ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి 92 వస్తుందని చెప్పేసి మార్క్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైతే ఆన్సర్ కీ అనేది వచ్చిందో ఒక నా టెంటేటివ్ ఆన్సర్ కీలో మీకేంటంటే ఒక మంచి స్కోర్ అనేది వచ్చింది, మీరు హ్యాపీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ రిప్రజెంటేషన్ వేయడం వల్ల ఎస్ఎస్సి అందరికీ బోనస్ ఇవ్వడం వల్ల ఎవరైతే అన్డిజర్వింగ్ ఉన్నాడో వాడు కూడా ఏమైపోయాడు, ఇప్పుడు
వాడికి కూడా జాబ్ అనేది రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇక్కడ కూడా అలాగే. సో ఏ క్వశ్చన్‌లో అయినా ఒక చిన్న మిస్టేక్ గనక కూడా కనిపిస్తే ఎస్ఎస్‌సి ఏం చేసింది, దానికి బోనస్ ఇచ్చేయండి. ఎందుకు అలా చేస్తుంది? ఎందుకంటే ఏదైతే 2023 కేస్ అనేది ఉందో, ఆ 2023 కేస్‌లో ఆన్సర్ కీ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. ఏమైంది? ఆన్సర్ కీ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే ఆన్సర్ కీ అనేది చేంజ్ అవ్వడం జరిగిందో, సో దీన్ని బేస్ చేసుకొని స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కోర్ట్ కేస్ అనేది వేయడం జరిగింది. సో ఆ కోర్ట్ కేస్‌లో ఏమైందంటే అన్ని క్వెషన్స్‌కి కాకపోయినా ఒక క్వెషన్, ఓకేనా? ఒక క్వెషన్‌కి ఏమైందంటే కోర్ట్ అనేది ఆర్డర్ ఇచ్చింది. సో మీరు ఈ క్వెషన్‌ని కంపల్సరీ దీన్ని రివైజ్ చేయాలి అని చెప్పేసి. సో దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు మళ్ళీ ఎవరైతే 2023 స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ ఈ పంచాయతీ అంతా వద్దు. ఈ క్వెషన్ ఆన్సర్ కీస్ అనేవి చేంజ్ చేయడం, మళ్ళీ వాళ్ళు కేస్ వేయడం, మళ్ళీ మేమేంటంటే వాళ్ళని ఎవరైతే లాయర్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి కోర్ట్ అపియరెన్స్ ఇవ్వడం, ఇదంతా వద్దు. అందరికీ బోనస్ ఇచ్చేద్దాం. ఒకవేళ కేస్ జరిగిన, సో ఇప్పుడు చూడండి ఇది ఎంత క్లవర్ మూవ్ అంటే, ఒకవేళ 2024 వాళ్ళు కేసు వేసి, ఇంకా ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, అందరూ ఏం చేస్తున్నారంటే కేసు వేయండి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎస్ఎస్సి చేసిన పని వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు కేసు వేస్తారండి. సో కోర్టులో కేసు వేస్తారు. క్యాట్లో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి వెళ్తుంది. సో ఏం చెప్తారు? ఓకేనా సార్, ఎస్ఎస్సి వాళ్ళు ఏం చెప్తారంటే, సార్ మేము ఏం చేసాము, అందరికీ మార్క్స్ ఇచ్చేసాం సార్, అందులో ఇబ్బంది ఏముంది, అందరికీ మార్క్స్ వచ్చాయి కదా. సో ఆ క్వశ్చన్ అనేది జడ్జి పైన రేజ్ చేస్తారు. సో జడ్జి కూడా ఏం ఆలోచిస్తాడు, అవును కరెక్టే కదా, ఒక క్వశ్చన్కి డిస్క్రిపెన్సీ ఫౌండ్ అనేది, ఓకేనా. సో ఆ డిస్క్రిపెన్సీని రిజల్వ్ చేయడం కోసం మనం ఏం చేస్తాం, అందరికీ బోనస్ మార్క్స్ ఇచ్చేసాం అని చెప్పేసి జడ్జి కూడా సాటిస్ఫై అయిపోతాడు. సో ఇక్కడ ఏంటంటే 2024 కేసు అనేది మూవ్ అవ్వడానికి ఆస్కారం లేకుండా ఎస్ఎస్సి అనేది చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో ఇది క్లవరెస్ట్ మూవ్ ఆఫ్ ద ఎస్ఎస్సి. ఇప్పుడు నా క్వశ్చన్, సో ఒకసారి మనం క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఇవి 18th ఈ రెండు క్వశ్చన్స్ కూడా మనకేంటంటే బోనస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనకేంటంటే బోనస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి సింపుల్ క్వశ్చన్స్కి కూడా బోనస్ మార్క్స్ అనేవి ఇస్తే, అది కూడా 9 క్వశ్చన్లు, 10 క్వశ్చన్లు, సో 9 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ అంటే అప్రాక్సిమేట్లీ 7 to 8% ఆఫ్ ద పేపర్, 7 to 8% ఆఫ్ ద మార్క్స్. ఈ మార్క్స్ అనేది మీరు బోనస్గా ఇస్తే ఎలాగా? క్లియర్? సో ఇక్కడ కూడా ఇది లాస్ట్ క్వశ్చన్. సో టోటల్గా మనకేంటంటే 18th 9 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, సో ఇంతకుముందు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇది 20th వచ్చిన క్వశ్చన్. ఇది 20th వచ్చిన క్వశ్చన్. సో ఇప్పుడు ఇద్దరున్నారండి. మీరున్నారు, ఓకేనా, నేనున్నాను, మీరున్నారు, నేనున్నాను. ఇప్పుడు మీరేం చేశారు, సెన్సస్ 2011 అనేది బాగా చదివి మీ యొక్క నోట్స్లో డీటెయిల్డ్ నోట్స్ అనేది రాసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళి ఈ క్వశ్చన్ అనేది చదివిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ హిందూ రిలీజియన్ అని చెప్పేసి వచ్చిన వెంటనే మీరేం చేశారు, దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 మార్క్ చేశారు. ఇప్పుడు నేనే ఉన్నాను, నన్నే తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్గా. ఇప్పుడు నేనున్నాను, నాకు ఇది తెలియదు, నాకు దీని యొక్క ఆన్సర్ తెలియదు, నేను సెన్సస్ 2011 గురించి చదవలేదు. ఒకవేళ చదివినా నేను పైన చూసుకున్నాను, ఓకేనా, పైన చూసుకున్నాను. సో ఇప్పుడు నాకేంటంటే ఈ క్వశ్చన్కి నేను వేరే ఏదో ఆప్షన్ పెట్టాను, లేదా దీన్ని వదిలేశాను. ఇప్పుడు నాకు దీనికి మార్కులు రావాలి, ఏం చేయాలి, రిప్రజెంటేషన్ వేయాలి. రిప్రజెంటేషన్ వేయడం కూడా ఎలా వేశారు చూడండి వీళ్ళు. ఇక్కడ 18.5, 16.8, 11.7, కానీ 14 పాయింట్, ఇక్కడ ఏమని చూస్తున్నారా, 14 పాయింట్ కాదు, అది 14 పాయింట్ కాదు, 14,3. ఎంత, 14,3. సో ఈ కామా వల్ల కూడా మనకేమైందంటే స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను చదవలేదు. ఇప్పుడు సింపుల్గా ఆలోచిద్దాం. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను. ఇప్పుడు జాబ్ అనేది మీకు రావాలా, నాకు రావాలా? నాలెడ్జ్ అనేది మీకు ఎక్కువ ఉందా, నాకు ఎక్కువ ఉందా? ఆబ్వియస్లీ మీరు బాగా కష్టపడ్డారు, మీకేంటంటే నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంది, మీకేంటంటే జాబ్ రావాలి. కానీ ఎప్పుడైతే ఇలా బోనస్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుందో, ఇక్కడ నేను కూడా మీతో పాటు రేస్లో వచ్చేస్తాను. సో ఇది ప్యూర్లీ లైక్ నేను చెప్పాను కదా, నేను వీడియో ఆల్రెడీ ప్రీవియస్గా చేశాను. ఏమైందంటే ఎస్ఎస్సి 100 రూపాయలు పెట్టి లాటరీ టికెట్ కొనుక్కొని మనం ఏంటంటే లాస్ట్ రోజు రిజల్ట్ చూసుకోవడం, అలా అయిపోయింది పరిస్థితి. ఇంత లక్ బేసిస్ ఏది కూడా ఉండకూడదు, ఓకేనా. ఇదే విధంగా మనకేంటంటే 2019లో కూడా నార్మలైజేషన్ అనేది జరిగింది. అక్కడ
80 మార్కులు 90 మార్కులు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు నార్మలైజేషన్ కూడా వద్దాం. ఇది ఒక విషయం. ఇది ఒక విషయం. అంటే 18th 20th 9 క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ డిస్క్రిపెన్సీ రావడం అది ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు వచ్చేసరికి ఇవి వచ్చేసరికి మనకు 20th ఏవైతే క్వశ్చన్స్ అనేవి రిప్రజెంటేషన్ వచ్చాయో, సో డిస్క్రిపెన్సీ ఉందో అవి. సో ఇక్కడ 3 క్వశ్చన్స్, ఇక్కడో 3 క్వశ్చన్స్, ఇక్కడో 3 క్వశ్చన్స్, ఇక్కడో 1 క్వశ్చన్, అంటే టోటల్గా ఇక్కడ మనకు 10 క్వశ్చన్స్, అవునా? సో 9, 10, 19 క్వశ్చన్స్, ఒక 2 క్వశ్చన్స్ అటు ఇటు చేంజ్ అయ్యాయి. ఇప్పుడు నార్మలైజేషన్కి వద్దాం. నార్మలైజేషన్లో ఇంకా హైలైట్ జరిగింది, ఓకేనా? సో 18th అండ్ 20th. సో 18th సెక్షన్ 1 ఏదైతే ఉందో, ఓకేనా? సెక్షన్ 1, సెక్షన్ 2. 18th సెక్షన్ 1లో స్టూడెంట్స్కి ఏంటంటే యావరేజ్గా నేనేంటంటే ఒక యావరేజ్ స్టూడెంట్ తీసుకుంటాను. సో ఆ యావరేజ్ స్టూడెంట్కి ఏంటంటే 20 మార్క్స్ పెరిగాయి నార్మలైజేషన్లో. ఏంటి నార్మలైజేషన్లో పెరగడం? ఆల్రెడీ వాళ్ళకి ఏంటంటే 9 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా? 9 క్వశ్చన్స్, 9 into 3 9s ఎంత? 27. నేనేంటంటే పాజిటివ్నే తీసుకుంటున్నాను. నార్మల్గా ఏంటంటే వాళ్ళు ఒకవేళ దాన్ని నెగిటివ్ అంటే దానికి రాంగ్ ఆన్సర్ కనుక ఇచ్చుంటే 9 into 4 అవుతుంది. 4 9s 36. అంటే ఎయిదర్ 27 మార్క్స్ లేదా 9 into 4 36. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇంక్రీజ్ అయి ఉంటుంది. లెట్ అస్ సే 30 మార్క్స్ ఇంక్రీజ్ అయ్యాయి, ఓకేనా? 30 ఇంక్రీజ్ అయ్యాయి అనుకుందాం. నెక్స్ట్ సెక్షన్ 1లో 20 మార్క్స్ నార్మలైజేషన్తో పెరగడం జరిగింది ఇక్కడ. నెక్స్ట్ సెక్షన్ 2లో వచ్చేసరికి మనకు అప్రాక్సిమేట్లీ ఒక 10 మార్కులు పెరిగాయి. ఇక్కడేమో బోనస్ మార్కుల వల్ల 30 మార్కులు పెరిగాయి. నార్మలైజేషన్ వల్ల సెక్షన్ 1లో సెక్షన్ 2లో 20 ఒకటేనా ఎంత? 30. అంటే టోటల్గా చూస్తే 18th వాళ్ళకి 60 మార్కులు పెరిగాయి. 60 మార్కులు అంటే చిన్న విషయమా? ఇప్పుడు 20th వద్దాం. సో 20th రోజున ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎందుకు? ఓకేనా? ఈవెన్ దో వాళ్ళకి ఏంటంటే 10 క్వశ్చన్స్ అనేవి రాంగ్ డిస్క్రిపెన్సీ ఇచ్చినా కూడా ఇక్కడ నార్మలైజేషన్ అనేది అంత జరగలేదు. ఇక్కడ 20th వాళ్ళకి వచ్చేసరికి 2 మార్క్స్ 3 మార్క్స్ సెక్షన్ 1లో ఇంక్రీజ్ అవ్వడం. నెక్స్ట్ అదేవిధంగా సెక్షన్ 2లో వచ్చేసరికి 1 లేదా 2 మార్కులు ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ ఇక్కడ కనుక చూస్తే మనకు 5 మార్కులు ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ 10 క్వశ్చన్స్ కాబట్టి 10 3s 30, 10 4s 40. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో చోట ఇంక్రీజ్ అయ్యి ఉంటాయి అనుకుందాం. సో అప్రాక్సిమేట్లీ 35 ఒక 5 ఎంత? 40. అంటే వీళ్ళకి 40 మార్క్స్ పెరిగాయి. ఇదొక నేను యావరేజ్ క్యాండిడేట్ యొక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. కొన్నిసార్లు ఏంటంటే అసలు ఈ 10 క్వశ్చన్స్కి 10 క్వశ్చన్స్ వీడు 20th షిఫ్ట్ వాడు కరెక్ట్గా చేస్తుండొచ్చు. వాడు ఏం చేశాడు? 10 క్వశ్చన్స్కి బోనస్ ఇచ్చేస్తాడు. వీళ్ళకి 0 పెరగచ్చు ఇక్కడ. సో ఇక్కడ పాసిబిలిటీ వచ్చేసరికి 0 నుంచి 30 మార్క్స్ ఈ మధ్యలో ఎక్కడైనా ఉండొచ్చు. అదేవిధంగా 0 నుంచి 35 లేదా 40 మార్క్స్ ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. సో ఇక్కడ చూస్తే ఈ విధంగా మనకేంటంటే CGL 2024లో నార్మలైజేషన్ కానివ్వండి, ఏవైతే క్వశ్చన్స్ అనేవి చేంజ్ అవ్వడం ఇలా జరిగాయి. సో ఇలా జరగడం అనేది మంచి విషయం కాదు. సో ఇప్పుడు చూడండి, SSC బోర్డ్ అనేది చాలా చాలా పెద్ద బోర్డు, అవునా? మనకు తెలిసిందే. సో గ్రూప్ బి క్యాండిడేట్స్ అంటే గ్రూప్ బి పోస్టులకి రిక్రూట్మెంట్ చేసే ఒక బాడీ క్వశ్చన్స్ని ఏంటంటే కరెక్ట్గా ఇది చేయలేకపోతే వీళ్ళు ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఫెయిర్గా చేస్తారని చెప్పేసి మనం ఎలా ఒప్పుకోవచ్చు? ఎగ్జామ్ ప్రాసెస్ అనేది ఎలా ఫెయిర్గా చేస్తారు? సో ఇప్పుడు నేనేంటంటే ఒక 30 లక్షలు ఇస్తాను, నాకు ఒక జాబ్ ఇవ్వమంటే ఎక్కడో చోట ఎలాగోలా చేయొచ్చు కదా. సో ఇప్పుడు చాలా సింపుల్గా ఆలోచిద్దాం మనం. ఏంటి, ఓన్లీ ఒక 130 క్వశ్చన్స్ అంటే 2 షిఫ్ట్లలో 130 క్వశ్చన్స్ కరెక్ట్గా చేయలేకపోతుంది అంటే దానికి అర్థం ఏంటి? ఎగ్జామినేషన్ అనేది ఫెయిర్గా జరుగుతుందా? లేదు. అండ్ ఇన్ ఫ్యూచర్లో మనకు జరిగే అవకాశం అనేది ఉందా అంటే 2019లో సేమ్ అదే మిస్టేక్ జరిగింది. సో 2019లో నార్మలైజేషన్ అనేది ఈ విధంగా జరిగింది, అవునా? సో 2024లో కూడా అదే విధంగా నార్మలైజేషన్ జరిగింది. సో నార్మలైజేషన్ పక్కన పెడదాం, అది ఏంటంటే ఫార్ములా బేస్ చేసుకొని అది ఇంక్రీజ్ అవ్వడము డిక్రీజ్ అవ్వడం అది మన చేతుల్లో లేదు. కానీ క్వశ్చన్స్ రాంగ్ ఇవ్వడం ఏంటండి? క్వశ్చన్స్ అనేవి రాంగ్ ఇవ్వడం ఏంటి అసలు? ఇది లాజికా? అంటే ఈ క్వశ్చన్స్ రాంగ్ అనేది SSC వాళ్ళు ఇస్తున్నారా, లేదా పేపర్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళు ఇస్తున్నారా? ఎవరు ఇస్తున్నారు? ఒకవేళ పేపర్ క్రియేట్ చేసే వాళ్ళు ఇస్తుంటే వాళ్ళకి ఒక ఫైన్ అనేది వేయాలి. వాళ్ళకి ఫైన్ వాళ్ళ కాంట్రాక్ట్ అనేది తీసేయాలి. అంత వేస్ట్ ఫెలోసా? మీకు అంతగా ఉంటే నార్త్లో ఎంత పెద్ద పెద్ద టీచర్స్ ఉన్నారు.
ఓకేనా. వాళ్ళని అడిగి ఒక 10 పేపర్లు క్రియేట్ చేసుకోండి. వాడి దగ్గర ఒక 10, వీడి దగ్గర ఒక 10, వాడి దగ్గర ఒక 10 తీసుకొని ఆ క్వశ్చన్స్ అనేవి కంబైన్ చేసి మిక్స్ చేసి ఇవ్వండి. వాళ్ళు నీట్‌గా క్రియేట్ చేసేస్తారు. మీకు అంత ఇది కూడా లేకపోతే అదైనా చేయండి. మంచిది కదా. ఇలా పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు 2024లో ఏదైతే జరిగిందో ఇది పూర్తిగా ఒక మంచి విషయం అయితే కాదు. సో ఇది పూర్తిగా లక్ బేసిస్ పైన స్టూడెంట్స్‌కి ఏంటంటే జాబ్ అనేది రావడం జరిగింది. సో కొంతమంది హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళతో పాటు హార్డ్ వర్క్‌తో పాటు లక్ కూడా వాళ్ళకి తోడు అనేది ఇచ్చింది. అందులో నో డౌట్. బట్ ఇలా లక్ బేస్ పైన ఏది కూడా జరగకూడదు. ఓకేనా. సో జరగకూడదు. సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్.